నమస్కారం ఎస్ఆర్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పెట్రోల్ డీజిల్ కొరతతో పాటు కమర్షియల్ గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఖాళీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేసిన నాయకులు కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిల్వల్ని సమర్థంగా నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. గ్యాస్ ధరల పెంపు ప్రభావంతో హోటళ్లలో ధరలు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత కారణంగా అధికారికంగా ధరలు పెంచకపోయినా మార్కెట్లో ధరలు పెరిగినట్లు పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ స్పందించడం లేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ కొరతను లేకుండా చూడాల్సిన బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల గెలుపు ఓటముల కంటే దేశ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యల్ని పరిష్కరించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరతలు వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరతను ధరలు వెంటనే గ్యాస్ ధరలను వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరతను నివారించాలి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరతను నివారించాలి. పెట్రోల్ డీజిల్ నివారించాలి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరతను నివారించాలి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరతను నివారించాలి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరతను కేంద్ర ప్రభుత్వం వైఖరి తగ్గించాలి. పెంచిన గ్యాస్ ధరలను పెట్రోల్ ఉత్పత్తుల ధరలు కమర్షియల్ గ్యాస్ కొరత కూడా తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కొరతను నివారించాలని ధరలను నియంత్రించాలని రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో పెట్రోలు డీజిల్ మరియు గ్యాస్ కు సంబంధించినటువంటి ధరలు తగ్గించాలని ఆ యుద్ధ వాతావరణంలో మన భారతదేశం వ్యాప్తంగా పెట్రోలు డీజిల్ గ్యాసు వీటి నిల్వలను ఉంచడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. కేంద్ర ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని పిలిపించాం. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్కి ఏకంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్కి 900 పెంచడం అంటే దాని ప్రభావం సామాన్యుల మీద కూడా పడుతుంది. ఆ గ్యాస్ దాన్ని కమర్షియల్ దాన్ని ఉపయోగించే హోటల్స్ కానీ వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా ఇప్పటికే రేట్లు పెంచేశారు, విపరీతమైన రేట్లు పెంచారు. అలాగే కమర్షియల్కి సంబంధించిన గ్యాస్తో పాటు పెట్రోల్ డీజిల్ అవి దొరకట్లేదు. దానివల్ల కృత్రిమంగా అధికారికంగా పెంచబోయిన వాటి ధరలు పెరిగినాయి. ఈ స్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంది. వారు కూడా దీన్ని ఈ కృత్రిమ కొరతలు లేకుండా వారు కూడా చూడాలి. కేంద్రం మీద మరింత బాధ్యత ఉంది. అక్కడ యుద్ధం జరుగుతుంది, యుద్ధ ప్రభావం ఉంది. దాని పైన మోడీ గారు కనీసం నోరు ఎప్పలేదు. సరే ఎన్నికలు చూసి ఎన్నికల గెలుపులు, ఎన్నికల్లో ఎవరు గెలిచారు, బెంగాల్ ఏంటి లేదా ఇంకోటి ఏంటి, ఎవరి సంతృప్తాలకు ఉంటుంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఉంటాం. బెంగాల్లో మేము గెలిచాము, ఈ దేశమంతా మాదే అనేది వాళ్ళు ఉన్నారు. మరి అట్లా అనుకుంటే మన తమిళనాడులో ఒక సినిమా యాక్టర్ గెలిచాడు. ఆయన సొంత ఐడియాలజీ ప్రకారం ఆయన గెలిచాడు. కాంగ్రెస్ కేరళలో గెలిచింది. మరి పోయినసారి 2 సార్లు కాంగ్రెస్ అక్కడ ఓడిపోయింది. అందుకని ఈ గెలుపోవటం బట్టి సంబరాలుగా చేసుకోవాల్సింది. ప్రజల బాగోగుల గురించి మీరు ఆలోచన చేయాలి. మేము అందుకనే ఇమీడియట్గా నిన్నగా రిజల్ట్ వచ్చింది. అయినా సరే మేము ఆ బాధ్యతగా మేము ప్రజల్లోకి వచ్చి మేము చేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో కూడా కమ్యూనిస్టులు ఎన్నో కొన్ని గెలిచారు.
తమిళనాడులో 2 గెలిచారు, మా కేరళలో 8 గెలిచాం. ఏదో కొంత కమ్యూనిస్ట్ పార్టీగా, అంటే కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారంటే ఇది ఇక్కడే ఉంటాం, జనంలో ఉంటాం. ఓట్లలో అవకాశం లేకపోవచ్చు. ఇక్కడ మేయర్ కూడా గెలిచాం మేము అంతకుముందు. అందువలన ఇవాళ ఏదున్నా సరే ప్రజల తరఫున పోరాటం చేయడంలో మేము ముందుంటాం. ఇవాళ ఈ అంశం పైన ఖచ్చితంగా ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాలి. హైకోర్టు తీర్పుతో వైరా, తల్లాడ, కొనచెల్ల, ఎన్కూరు మండలాల్లో ప్రాథమిక సహకార సంఘాల పాలక వర్గాల కమిటీ చైర్మన్ల బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తల్లాడ మండల కేంద్రంలో తల్లాడ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడిగా రెడ్డెం వీరమోహన్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు బాధ్యతలు చేపట్టారు. వైరా ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షునిగా బొర్రా రాజశేఖర్, ఎన్కూరు సహకార సంఘం అధ్యక్షునిగా సెట్టిపల్లి వెంకటేశ్వరరావు, కొనిచెర్ల మండలం గోపవరం సొసైటీ చైర్మన్ గా చెరుకుమల్లి రవి, పాలకవర్గ సభ్యులు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తల్లాడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. నామినేటెడ్ ద్వారా పాలక వర్గాలు ఏర్పాటు చేయడం వలన రైతులకి తీవ్ర నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో సహకార సంఘం పాలకవర్గ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దొడ్డ శ్రీనివాసరావు, దుగ్గిదేవ వెంకట్ లాల్, సహకార సంఘం స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ కుమార్, సొసైటీ సీఈఓ జంపాల వెంకటరమణ, వైస్ చైర్మన్ కట్టిక నరసింహారావు, రైతులు పాల్గొన్నారు. ఓకే అన్న, ఓకే రైట్, ఓకే ఓకే అన్న, ఓకే 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 అన్న. నాది ఎప్పుడు మాట అంటే తేడా వచ్చేది. ఓకే రైట్. ఓకే అన్న. చేసినా కానీ కోర్టు అనేది న్యాయస్థానం ఏ విధంగా అయితే అనుసరిస్తుందో అదే పద్ధతిని మళ్ళీ అనుసరించి ఇది పాటు మళ్ళీ నామినేటెడ్ చేసుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉండటం వల్ల అది హైకోర్టు అప్పీల్ చేసిన తర్వాత హైకోర్టు తిప్పికొట్టింది. ఖాళీ ఇంత పెద్ద ఎత్తున సహకరించిన మీ అందరికీ మరొక్కసారి మీకు ఛార్జ్ తీసుకోమని రాత్రి 8 గంటలకు చెప్పారు. తర్వాత మామూలు అందరినీ కూడా అడ్డుగోలుగా మమ్మల్ని ఆ పదవి నుంచి పీకేసిన హైకోర్టు రేవంత్ రెడ్డిని చెప్పుతో 70 లక్షల రూపాయలతో సొసైటీ ఆఫీసు నూతనంగా నిర్మించారు. ఇలాంటి సొసైటీ ఆఫీసు నాకు తెలిసి ఖమ్మం జిల్లాలో ఎక్కడా లేదు. ఎందుకంటే పని అంటేనే ఈరమోహన్ రెడ్డి గారికి ఇష్టం, ప్రజలంటేనే ఈరమోహన్ రెడ్డికి ఇష్టం. ఎందుకంటే ఎప్పుడు ప్రజల మధ్య ఉండే మడిచే ఈరమోహన్ రెడ్డి గారు. ఈరోజు మనం చూస్తున్నాం, ప్రతి ఒక్క ఆఫీసర్ను కూడా పైనుంచి ఒత్తిళ్ళు, ఈరమోహన్ రెడ్డి గారు ఏ పని చెప్పినా మీరు చేయొద్దు, ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా చెప్పేది అదే. కానీ ప్రజల మడిచి ఎప్పుడు కూడా ప్రజలకు దూరం కాడు. సుమారుగా మరి మమ్మల్ని రాష్ట్ర మొత్తం కూడా ఒక్కసారి జీవో ఇచ్చి సొసైటీ చైర్మన్ని తొలగించారు. మరి కోర్టు తీర్పుతో మళ్ళీ ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టమని ఆర్డర్లు ఇచ్చారు. మరి ఒక విధంగా ఎలక్షన్ పెడితే మంచిది. ఈ సంస్థలో రాజకీయాలకు అతీతంగా ప్రజలు ఎవరినైతే ఎన్నుకుంటారో ఆ ప్రజాప్రతినిధులే ఇక్కడ కూర్చుంటే రైతులకు మేలు జరిగిద్ది. మరి ఇలా నామినేటెడ్ చేస్తామని చెప్పి మరి ఈనాడు పేపర్లో 4-5 రోజుల్లోనే మరి కమిటీలు 12 మంది సభ్యులు చైర్మన్ వేస్తామని చెప్పి ఇచ్చారు. మరి అదైతే మీరు కూడా బాధపోలవుతారు, ఎలక్షన్లు పెట్టలేక నామినేటెడ్ చేశారని. రైతులు ఎన్నుకునే ప్రజాప్రతినిధులనే సొసైటీలకు చైర్మన్లుగా చేసి, డైరెక్టర్లుగా చేసి, డిసిసిబి జిల్లా చైర్మన్గా చేసే విధంగా ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. ప్రజల అభిప్రాయం కూడా ఇదే. మేము జనంలో ఉన్నాం కాబట్టి ఆ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. కావున పునరాలోచించి ఎలక్షన్ జరిగే విధంగా
చర్యలు తీసుకుంటాం. ఖమ్మం నగర అభివృద్ధి ధ్యేయంగా ఈ 10 ఏళ్లు పనిచేస్తామని మేయర్ పునుకొల్లు నీరజ తెలిపారు. బీఆర్ఎస్ మేయర్ అయినప్పటికీ ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరి మేయర్ గా కొనసాగారు. అప్పటి మంత్రి పువ్వాడ అజయ్, ప్రస్తుత మంత్రి తుమ్మలతో కలిసి మేయర్ గా నీరజ పనిచేశారు. నగరంలోని 60 డివిజన్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి అంశాలను మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా వివరించారు. మా అందరిది కౌన్సిల్ అందరిది కూడా పాలకవర్గాన్ని అందరిది కూడా రేపు పీరియడ్ అయిపోయింది. రేపటితో 7వ తరగతి పదవీ కాలం అయిపోవటం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఖమ్మం నగరాన్ని అంతకుముందు ఎలా ఉందో మీకు తెలుసు, ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు. అందమైన సుందరమైన పట్టణంగా తయారు చేయటం జరిగింది. అది మేము ఈ 5 సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత చాలా డెవలప్ చేయటం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ కార్పొరేషన్ మేము మేయర్ అయిన తర్వాత పాతక మున్సిపాలిటీలో ఉండేవాళ్ళం. మేము కార్పొరేషన్కి ఇది బిల్డింగ్ కూడా మేము వచ్చిన తర్వాతే కంప్లీట్ చేసి దీన్ని ఇనాగ్రేషన్ చేయటం జరిగింది. ఇక ఈ ఆఫీస్ కూడా కార్పొరేషన్ ఆఫీస్ కూడా అలాగే లకారం ట్యాంక్ బండి మీద తీగల వంతెన మా హయాంలోనే మా టైంలోనే పూర్తి చేయటం జరిగింది. అలాగే చాలా వరకు కూడా గోళ్ళపాడు ఛానల్ అది కూడా పూర్తి చేయటం జరిగింది. దాని మీద ఎన్నో పార్కులు ఖమ్మంలో ఇప్పుడు 34 పార్కులు చేయటం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా ఒక పార్కు, ప్రతి డివిజన్లో కూడా ఆ పార్కులో వాకింగ్ ట్రాక్లు, చిల్డ్రన్స్ ఎక్విప్మెంట్, అలాగే ఓపెన్ జిమ్లు ప్రతి డివిజన్లో కూడా పెట్టడం జరిగింది. అది కూడా ఇప్పుడే మా టైంలోనే జరిగింది. అలాగే ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత యూజీడీ 250 కోట్లతో యూజీడీ వర్క్ నడుస్తుంది, అది అయిపోవచ్చింది. అలాగే స్వామినారాయణ స్కూల్ ఒకటి వచ్చింది, తీసుకొచ్చారు సార్. అలాగే నా లకారం ట్యాంక్ బండ్ శిల్పారామం ఒకటి చేయటం జరుగుతుంది. శిల్పారామం కూడా అంత ప్లేస్ అది చూడటం జరిగింది. శిల్పారామం తీసుకురావటం జరిగింది, ఇక్కడికి వర్క్ నడుస్తుంది. అలాగే మెడికల్ కాలేజీ తీసుకురావటం జరిగింది. అలాగే మార్కెట్ యార్డ్ 155 కోట్లతో ఎక్కడా లేని విధంగా మోడల్ మార్కెట్ చేయటం జరుగుతుంది, వర్క్ నడుస్తుంది. అలాగే రఘునాథపాలెంలో ఇస్కాన్ టెంపుల్, అలాగే అల్లీపురంలో బాలాజీ టెంపుల్, మనందరి దైవమైన ఎలవేలిపైన వెంకటేశ్వర స్వామి, అంటే కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా టెంపుల్కి తిరుపతి వెళ్తూ ఉంటారు. ఆ టెంపుల్ని ఆ దేవుణ్ణి తీసుకొచ్చి మన ఖమ్మం ప్రజలకి చేరువుకి తీసుకొచ్చి అల్లీపురంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్టార్ట్ చేయకపోవటం జరుగుతుంది. అలాగే ఎన్నో కార్యక్రమాలు 100 కోట్లతో ప్రతి డివిజన్లో కూడా కోట్ల రూపాయలతో 10 కోట్లకి తక్కువ ఏ డివిజన్ కూడా లేదు. విలీన గ్రామాలు అయితే విలీన పంచాయతీలు డివిజన్స్ అయితే 10 కోట్లు 12 కోట్లు కూడా ఒక్కొక్క డివిజన్లో చేయటం జరిగింది. అందరూ కూడా మీ అందరికీ కూడా మీరు కూడా చాలా సహకరించారు. మీడియా వారు కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా అందరూ కూడా మాకు సహకరించారు. ఎప్పుడు కూడా మా మీద ఎప్పుడు చిన్న మాట కూడా, అంటే మేము కూడా చిన్న మాట కూడా వచ్చేటట్టు మేము చేసుకోలేదు. కానీ ఏదో ఒకటి చిన్నదైనా దొరుకుతుంది, అది దొరికితే రాయటానికి ఉంటారు. అంటే అది మంచి చేయాలనే తపనతో మీరు కూడా దాన్ని రాస్తారు, అది సరి చేసుకోవాలనే తపనతో మీరు దాంట్లో రాస్తారు. కాబట్టి మేము ఆ చిన్న ఇది కూడా మేము ఇవ్వకుండా మంచిగా పరిపాలన చేశామని మా మనసుకు చాలా తృప్తిగా ఉంది. నిజాయితీగా ఎవరితో మాట అనిపించుకోకుండా అందరితో తల్లో నాలుకలాగా, అక్కలాగా, పెద్దక్కలాగా, మేయర్ అనే ఇది లేకుండా నేను అందరితో సమానంగా ఉండి మంచి పేరు తెప్పించుకుంటానని చెప్పి నా మనసుకు చాలా తృప్తిగా ఉంది. జీవితాంతం ఇది గుర్తుండిపోయే శకం నాకు, మా కార్పొరేటర్స్కి, అధికారులకి, శానిటేషన్ వర్కర్స్కి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే రేపటితోటి మా పదవీ కాలం ముగియనుంది. మేము ఈ 5 సంవత్సరాల్లో నగర మేయర్గా చేసినటువంటి, అదేవిధంగా డిప్యూటీ మేయర్గా నేను చేసినటువంటి డెవలప్మెంట్స్ ఒకసారి ప్రజలకు తెలియజేసే అవకాశం కలిగించుకోవాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ పీరియడ్లో, మా పీరియడ్లో ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే కానీ, రోడ్ల విస్తరణ అయితే కానీ 2000 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్స్ అనేవి ప్రతి డివిజన్లో కూడా చేయడం జరిగింది.
ఈ 5 సంవత్సరాల్లో నాకు నా డివిజన్ ప్రజలు ఓటేసి గెలిపించినందుకు నా డివిజన్ ప్రజలకి, అదేవిధంగా ఖమ్మంలో అభివృద్ధిలో నేను కూడా సహకరించి ప్రతి డివిజన్కి వెళ్ళి. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లి వేడుక కోసం వెళ్తున్న బంధువుల కారు నియంత్రణ తప్పి కల్వర్టును బలంగా ఢీకొట్టింది. పెళ్లి వేడుకకు కొద్దిసేపటికి ముందు జరిగిన ఈ ప్రమాదం కుటుంబ సభ్యులను తీవ్ర దుఃఖంలో ముంచేసింది. కాసేపట్లో కొడుకు పెళ్లి అవుతూ ఉందన్న సమయానికి రోడ్డు ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ సంఘటనలో వరుడి తల్లిదండ్రులతో పాటు బంధువులు గాయపడ్డారు. 10 నిమిషాల్లో కళ్యాణ మండపానికి చేరుకుంటామనే లోగా వేగంగా వెళ్తున్న కారు కల్వర్టుని ఢీకొట్టడంతో 8 మందికి గాయాలు అయ్యాయి. రాజంపేట మండలం ఆరుగుండ గ్రామానికి చెందిన చిదుర సిద్దిరాములు కొడుకు చిదుర భరత్ వివాహం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరగనుంది. ఈ క్రమంలో పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, అతని సోదరి, 3 చిన్నారులు కలిసి 8 మందితో కారులో ఫంక్షన్ హాల్ కి బయలుదేరారు. చిన్న మల్లారెడ్డి గ్రామ శివార్లో పెట్రోల్ బంకు దాటిన తర్వాత వీరి కారు రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టుని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా అందులో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన కల్వర్టు పక్కనే ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. కల్వర్టును కాకుండా ట్రాన్స్ఫార్మర్ ని ఢీకొని ఉంటే పెను ప్రమాదం సంభవించేదని స్థానికులు తెలిపారు. సంతోషంలో పెళ్లి చేద్దామనుకుంటే రోడ్డు ప్రమాదానికి గురి కావటం కుటుంబీకులను దుఃఖానికి గురి చేసింది. జగిత్యాలలోని బిగ్ బజార్ వద్ద మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. 20 రోజులుగా ప్రభుత్వం కొనుగోలు ప్రారంభించకపోవడంతో విసిగిపోయిన రైతులు ధర్నా చేపట్టారు. రైతుల ఆందోళనతో బీట్ బజార్ పరిస్థితిలో ట్రాఫిక్ జామ్ అయింది. మొక్కలు కొనుగోలు చేయలేకపోతే తమకు తీవ్రమైన నష్టం జరుగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిపోతుంది ట్రాక్టర్లు లారీల్లో కూడా అత్తా ఉంటారు, గవర్నమెంట్ కొంటా ఉంటారు, కొంటలేరు, చేస్తలేరు. మేము పోతున్నాం, అత్తున్నాం, పోతున్నాం, సంచులు ఇస్తా ఉంటారు, సంచులు లేవు, ఏం లేవు. వాళ్ళు అత్తురు పోతురు, మేము అత్తున్నాం, పోతున్నాం, మా ఇంటికి మేము పోతున్నాం. వాళ్ళ సాయంత్రం వచ్చి అవుతుంది. మా రంగపేట గ్రామం రోడ్డు అచ్చులు అవుతుంది. వాళ్ళు అచ్చిన లేరు, చూసిన లేరు. సంచులు పక్కడికి ఇస్తాం, 3 గంటలకు ఇస్తాం చెప్తారు, అవతల పడుతున్నారు. ఏరియాలో ఇప్పుడు మేము ఒక 8 రోజులు అవుతుందన్న, 10 రోజులు అవుతుంది. మొక్కలు తెచ్చిపోయి 10-15 రోజులు అవుతుంది. జోకి 8 రోజులు అవుతుంది. 8 రోజుల నుంచి లారీలు రావడం లేదు. దాదాపు 15,000 బస్తాలు జోకిరు. 15,000 బస్తాలు జోకితే ఇప్పటి వరకు ఒక 3-4 లారీలు పోయినాయి. రోజు ఒక లారీ 2 లారీలు తప్ప రావడం లేదు. ఇక్కడికి వెళ్ళి వీళ్ళు మేము మార్కెట్లు అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే, ఉన్న బస్తాలు లేచిన తర్వాత మేము మీకు బస్తాలు ఇస్తామని వాళ్ళు అంటారు. ఎందుకంటే వర్షాలు ఉన్నాయి. వర్షాలు అయితే రేపు బస్తాలు తడితే మాకు ఇబ్బంది అయితే ఫంగస్ వస్తే మేము ఈ బస్తాలు వేసిన తర్వాత మేము ఇస్తామని వాళ్ళు అంటారు. ఈ లారీలు రావడం లేదు, లారీలు ఇవ్వడం లేదు. ఇక్కడ పోద్దామంటే ఈ మార్కెట్ అట్లా ఇప్పుడు సీజన్ కాబట్టి అట్లా వస్తున్నాయి. ఈ గవర్నమెంట్ మక్కలు వస్తున్నాయి. గవర్నమెంట్ మేము మక్కలు అమ్ముతున్నాం, ఈ మక్కలు వస్తున్నాయి. ఇక్కడ సముద్ర మార్కెట్ ఈ గోదాములు కట్టి, ఇది ఉన్నదే మనకు తక్కువ జాగా అంటే దానిలో గోదాములు కట్టి అక్కడ ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ పోద్దామంటే లేదు. మొత్తం మక్కలు ఎక్కడి అక్కడ పొలాల మీద ఉన్నాయి. మాకు ఇప్పుడు పిల్లల మీద కూడా ఇయ్యాల చలిగాలి అట్లా చలిగాల్లో ఏరియాలో మేము అక్కడ ఊరు తీసి పెట్టాం. దాన్ని ఇప్పుడు పట్టిద్దాం, ఖాళీ అయితే పట్టిద్దామని ఉంటే ఇలా అగ్గి తగిలింది. ఒక 20 మందిని కలిసి సల్లార్త కూడా కొంత పెట్టు అరి బీరి అంతా కాలింది. మేము మా బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు ఏం అర్థమైతలేదు. 6 నెలలు పండించిన పంటను మేము అమ్ముకోవడానికి శత విధాలా కష్టపడవలసి వస్తుంది. మాకు ఎందుకనంటే చలిగాలి యార్డు ఉంది. చలిగాలి యార్డు ఫస్ట్ తీసుకున్నది 23 ఎకరాల యార్డు తీసుకున్నారు. దానిలో మొత్తం గోదాములు వేసి ఆ యార్డులా ఇప్పుడు అక్కడ పోతామంటే అట్లు పోస్తానికి కూడా తావు లేకుండా అయిపోయింది. మిగతాది మ్యాంగో మార్కెట్ అని తీసుకుని వాళ్ళు మొత్తం మ్యాంగో కప్ప చెప్పారు. పరిస్థితులు ఇక్కడ ఈయనేమో ఇక్కడ గోదాములు కట్టి ఈ మార్కెట్ అక్కడ తరలిస్తామని ఎమ్మెల్యే గారు ఈ ముచ్చట చెప్పారు. ఇది ఇప్పుడు ఇది ఇక్కడనే మునిగింది. ఇక్కడ అది ఓపెనింగ్ లేదు, అది గంగలో పోయింది లేదు. అక్కడ మాకు ఆడ ఉన్న ఇట్లా మళ్ళా గోదాములు కట్టారు. మరి మా రైతుల పరిస్థితి ఏంది? మేము ఎక్కడ అమ్ముకోరు. ఇప్పుడు ఇక్కడ ఉన్న రోడ్ల మీద పోసినా కూడా మొత్తం దొక్కుకొని పోతుంది. ప్రతి ఒక్క రైతు పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి తీసుకొచ్చిన 6 నెలలు పంట పండించి ఇక్కడికి తీసుకొచ్చి 20 రోజులు అమ్ముకోవడానికి శతవిధాలుగా కష్టపడుతున్నాం. మేము ఎంత కష్టపడ్డా కానీ అక్కడ వాళ్ళు లోడ్ చేసేది లేదు, లారీలు వచ్చేది లేదు, లోడ్ చేసి పంపించేది లేదు. కనీసం వాళ్ళు జోకడానికి కూడా ముందుకు వచ్చి మ్యాచర్ చూస్తామని కూడా చూడట్లేదు. మేము చూసి ఏం చేయాలమ్మా, అసలు ఉన్నాయే పోవట్లేదు కదా, మేము ఎట్లా చూడాలని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్పాలి ప్రాబ్లం ఏంటిది చెప్పాలి, వాళ్ళు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. అధికారులు స్పందించాలి తొందర. లారీలు ఎందుకు రావట్లేదు? ఇంత పెద్ద మార్కెట్లో జగిత్యాల పట్టణంలో
ఇంత పెద్ద మార్కెట్ లో కూడా ఇంత కష్టం ఉంటది అని అంటే గిట్ట అసలు చాలా బాధాకరమైన విషయం ఇది. ఇది ఎంత బాధ అంటే ప్రతి ఒక్క రైతు ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడికి వచ్చే రైతులు తోటలలో మక్కలు పోసుకొని అక్కడ బయట పోసుకొని ఇక్కడికి వచ్చి నైట్ 11 గంటలకు వర్షం వస్తుందంటే 11 గంటలకు టార్పాలిన్ పట్టుకొని వచ్చినాం మేము. ఆ నైట్ 11 గంటలకు వస్తే రాంగా పొంగ గాలి వానలకు రైతులు ఇబ్బంది పడతారు. ఆ టైంలో వచ్చి ఎవరికైనా యాక్సిడెంట్లు అయినా ఏ ప్రాబ్లం అయినా కూడా అట్లా ఒక బాధ. ఇక్కడికి వచ్చి 20 రోజుల దాకా పంట ధాన్యాన్ని అమ్ముకోలేకపోతున్నాం అంటే అది చాలా బాధాకరమైన విషయం. 15 రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ బాధపడుతున్నాం, కష్టపడుతున్నాం. ప్రతి ఒక్కరం కూడా ఒక్కసారి అటు సైడ్ చూడండి, ప్రతి ఒక్క బ్యాగు కూడా మొత్తం బ్యాగులు కనిపిస్తాయి. మీకు మక్కలు కనిపించాయి, మక్కలు తక్కువ కనిపిస్తాయి, బ్యాగులు ఎక్కువ కనిపిస్తాయి. మేము ఇప్పుడు ఆ బ్యాగులు లేస్తేనే కానీ వేరే మక్కలు రావడానికి లేదు, ఆ బ్యాగులు ఇవ్వడానికి లేదు, కొత్త మక్కలు రావడానికి లేదు, ఉన్న మక్కలు కూడా అమ్మడానికి లేదు. ఇక్కడ మేము పోసి 15 రోజులు అవుతుంది సార్. 15 రోజుల నుంచి వెళ్ళి ఇదే పరిస్థితి ఉంది. 15 నాకంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 20 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.